నేను కొంచెం కాంట్రోవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. Telugu short film versus other language short films. ఇది లాంగ్వేజ్ గురించి కాదు, ప్రైడ్ గురించి కాదు. ఇట్స్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ క్వాలిటీ. నేను చాలా ఇయర్స్ నుండి యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నాను. ఎస్పెషల్లీ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ఆర్ రోత. సో లెట్స్ టాక్ అబౌట్ తెలుగు షార్ట్ ఫిల్మ్స్. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చూద్దాం. ద ఫస్ట్ ప్రాబ్లమ్, ద మేజర్ ప్రాబ్లమ్ యాక్టింగ్. చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్టింగ్ న్యాచురల్‌గా ఉండదు. నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక. నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అది. అండ్ రైటర్స్ వాళ్ళ గురించి ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. Short films literally became commercial. People are forgetting that short films are literally a golden chance to enter film industry. And the problem is we're not able to utilize it correctly. The stories in short films be like, షార్ట్ ఫిలిం అంటే ఎంతసేపు లవ్ అంటారు, లస్ట్ అంటారు, రొమాన్స్ అంటారు, కాలేజ్ డ్రామా అంటారు, సంథింగ్ సంథింగ్ సంథింగ్. వాట్ ఈస్ రాంగ్ విత్ షార్ట్ ఫిలిం మేకర్స్? దెర్ వాస్ అ టైమ్ ఇన్ తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ఎరా పీక్స్ అంతే, లిటరలీ క్రేజీ ఐడియాస్. అలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పాడుంటేనా ఇక మాస్ జాతరే. ప్రెసెంటింగ్ యువర్ సైన్మా బై డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ అన్ని కాదు కానీ అసలు సైన్మా చూడడానికి జనాలను ఎట్లా పట్టుకొస్తావు చెప్పు. వస్తారు. అసలు వస్తారా? వస్తారు. ఎట్లా వస్తారు చెప్పు. నేను చూస్తా కదా, నేను చూపిస్తా కదా సినిమా. అసలు నీ దాని వస్తారు. పైసలు ఉన్నాయా చెప్పు. ఉన్నాయి. నాకు చెప్పు. ఉన్నాయి. ఉన్నాయా? బండి అమ్మి సురేష్ గారు చిట్టి పైసలు కూడా ఇచ్చేవి ఉన్నాయి. వస్తారు, పక్క గన్ని వస్తారు. గన్ని పరిశాలను ఎందుకు పెట్టుకుంటావు చెప్పు. ఇగో ఇవి తీసుకో. ఏంటివి? అసలువే నకిలీ కాదు, అబ్బా, ఏడికి తెచ్చినావు? నావే. అవన్నీ వేసుకొని నేను ఏడ తిరగబోయేది లేదు. అవి తీసుకొని సైన్మా మంచిగా ఆడితే చాలు. అదే నాకు 10,000. And this short film Onti Ganta made by Hussein Shakiran, the debutant of Mrutyunjay, is so underrated. This is so damn good. Literally, just have a watch when you get time. బాస్ లైటర్ ఉందా? No, I don't smoke. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్? Sure. ఈ టైంలో ఇక్కడ ఎనీ ప్రాబ్లం? No problem. అదో పెద్ద స్టోరీ లేండి. మరి మీరు? నాకు నిద్ర పట్టక వాక్ వచ్చాను. Oh, nice. సో మీ పెద్దగా తెలుసుకోవచ్చా? అగైన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎందుకు లేండి, బోర్ కొడుతుంది. ఇట్ సీమ్స్ యూ వెయిటింగ్ ఫర్ సమ్వన్. నాకు పని లేదు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఏమంటారు? హానెస్ట్ గా చెప్పాలంటే మన దగ్గర టాలెంట్ లేదని కాదు, టీం లేదని కాదు. రైటర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఎడిటర్స్, డిఓపీస్, మ్యూజిషియన్స్, ఎవ్రీ వన్ ఇస్ హియర్. బట్ స్టిల్, వై డూ మెనీ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ఫీల్ ఫర్గెటబుల్? ద రీజన్ ఇస్ వీఆర్ చేసింగ్ హైప్, నాట్ స్టోరీస్. షార్ట్ ఫిల్మ్ అంటే మూవీ స్కేల్ లో ఒక మినీ వర్షన్ కాదు. ఇట్ నీడ్ స్టోరీ, ఎమోషన్ అనేది ఒకటి ఉండాలి, వన్ లాస్టింగ్ థాట్, అండ్ వై షుడ్ సమ్వన్ వాచ్ ఇట్ అనే ఒక క్వశ్చన్ మనలో ఉండాలి. And that's when our short film stands out. Other language creators understand this so deeply. The difference is so clear. Other short films don't start with story ఎలా ఉండాలి. They start with what is the story trying to say to the audience. And that difference changes the game completely. In Telugu, many short films are made to impress their friends. But in other industries, they're made to move strangers with their ideology. And that is the reason the stories actually stay. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే వీఆర్ స్కేర్డ్ ఆఫ్ రియాలిటీ. మన స్టోరీస్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజ్ స్టోరీస్ అంటే సేమ్ క్లాస్ రూమ్ జోక్స్, సేమ్ లవ్ స్టోరీస్, లైక్ సేమ్ బ్రేకప్ టెంప్లెట్స్. థ్రిల్లర్స్ అంటే ఒక డార్క్ రూమ్, మాస్క్ అండ్ ర్యాండమ్ మర్డర్స్ మాత్రమే ఉంటాయి. బట్ ద మూమెంట్ వెన్ వి లుక్ ఎట్ అదర్ లాంగ్వేజ్ కంటెంట్స్, దే టేక్ ద మోస్ట్ ఆర్డినరీ మూమెంట్స్ ఆఫ్ లైఫ్, ఎ ఫస్ట్ జర్నీ, ఎ ఫ్యామిలీ లంచ్, ఎ రైనీ ఈవినింగ్, ఎ సైలెన్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, దే టర్న్ ఇట్ ఇంటూ సినిమా. Why? Because they observe life. Look at the short films in Tamil, Malayalam and Kannada. మన ప్రాబ్లం ఏంటంటే we're inspired more by other films than real incidents. ఒక సినిమాలో ఉండే సీన్ ని కాదు మనం కాపీ చేయాల్సింది, దానిలో ఉండే ఆ విజన్ ని. అండ్ ఆడియన్స్ టుడే ఆర్ సో స్మార్ట్, దే ఇన్స్టెంట్లీ నో వాట్ ఫీల్స్ రియల్ అండ్ వాట్ ఫీల్స్ ఫేక్. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే we confuse budget with clarity. Good content doesn't need big cameras. It doesn't need drone shots. It doesn't need expensive color grading. The only thing it needs is clarity. Other language content creators prove this again and again. Bro, there are short films that are made with just an iPhone in their hands. Just look at that short films once. బేసికలీ బడ్జెట్ కన్నా ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఎంతసేపు బడ్జెట్ తక్కువ అని చెప్పి మన మైండ్ లో ఉన్న ఐడియాస్ ని లిమిట్ చేసుకుంటాం. ఒక బాక్స్ గీసుకొని దాంట్లో నుండి ఆలోచిస్తూ ఉంటాం. And the other reason ఏంటంటే we're trying to get viral instead of trying to be memorable.
వైరల్ అనేది టెంపరరీ. బట్ ఎమోషన్ ఇస్ పర్మనెంట్ కదా! One reel worthy scene can give views, but only a truthful story gives us identity. That's why మన తెలుగు షార్ట్ ఫిల్మ్స్ గెట్స్ క్లిక్స్, బట్ ఆఫ్టర్ a few weeks they don't get discussed anymore. ప్రతి సీన్ కి డైలాగ్ అవసరం లేదు, ప్రతి ఎమోషన్ కి బీజిఎం అవసరం లేదు. సమ్ టైమ్స్ వన్ లుక్ అండ్ అ పాజ్ ఇస్ ఎనఫ్. ఆల్ we need is courage to be honest and to be real. అలా ఉన్న రోజు ట్రస్ట్ మీ బ్రో, ద డే వి డూ దట్, nobody will even remember Tamil, Malayalam and Kannada shots. They'll look at Telugu and think, damn, this guy's finally got it. And that's all for today. Follow us for more content like this. Stay tuned to First Day Tickets.